కదిరి పట్టణ ప్రజలందరికీ మా అందరి తరపున ఎస్పెషల్లీ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ తరపున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కదిరిలో ఉండేటువంటి శానిటేషన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో కుతుబ్ షాహీల కాలంలో తెచ్చినటువంటి ట్రాక్టర్లు అయితేనేమి, పుష్కార్డులు అయితేనేమి పూర్తి స్థాయిలో శిథిలమైపోయిన తర్వాత ఎన్నోసార్లు ఆ రిపేర్లు చేసినా కానీ అవి మళ్ళీ నిలవడం లేనందున ప్రస్తుతము కదిరి పరిస్థితిని రానున్న వర్షాకాలాన్ని గుర్తుపెట్టుకొని కదిరి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా శానిటేషన్ చక్కగా నిర్వహించినటువంటి శానిటేషన్ సిబ్బందికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి దృష్టికి, అన్న వస్తాండేది వర్షాకాలము, శానిటేషన్ చాలా కష్టంగా ఉంటుందన్న, దయచేసి మీరు పర్మనెంట్గా కొత్తగా వెహికల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము విన్నవించుకోగా, వారు స్పందించిన వెంటనే మా గౌరవ కమిషనర్ గారి దృష్టికి అది తీసుకొని పోయి దీనికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన దీనికంట ఎంత అవుతుందో మీరు తయారు చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా వారు ప్రపోజల్స్ తయారు చేసిన తర్వాత మా కౌన్సిల్లో అది పెట్టిన తర్వాత వెంటనే కౌన్సిల్ సభ్యులందరము ఆమోదించి దాన్ని పంపిస్తానట్లే వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు మీ కళ్ళ ముందర ఉన్నటువంటి 13 లక్షలతో 2 ట్రాక్టర్లను కదిరి మున్సిపాలిటీ కోసము ఈరోజు కొత్తగా తేవడం జరిగింది. మరియు అదేవిధంగా ఇక్కడ ఏదైతే మీ కళ్ళ ముందర కనబడుతున్నాయో ప్రతి ఒక్క పుష్కార్ట్ దాదాపు 5,500,000తో తీసుకొని దాదాపు 6 లక్షల రూపాయలు దానికి వెచ్చించి ఈరోజు పుష్కార్ట్ తెప్పించడం జరిగింది. దానికి గాను కదిరి ప్రజలందరి తరపు నుండి మా గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.